అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. 35 చిన్న కథ కాదు. నాకు తెలిసి ఈ చిన్న కథ కాదు అనేది విశ్వదేవ్ గారు చెప్తేనే బావుంటుంది. ఆ యాసలో, ఆ మీటర్‌లో కరెక్ట్‌గా కూర్చుంటుందనమాట. సో, మనం ప్రయత్నించడం గూడా వేస్ట్. అంతలాగా మనకి ఒక పాత్ర, ఆ పాత్రల్లోని ఎమోషన్స్, ఆ కథ, అలాంటి ఒక చిత్రం మనలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి అనుభూతిని ఇస్తోంది అనంటే, అది ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలకు సాధ్యం అవుతోంది అంటే నిజంగా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అని చెప్పాలి. అలాంటి వాటిల్లో ఒక సినిమానే 35 చిన్న కథ కాదు. నిజంగా సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 35 సినిమాకి సంబంధించిన పాట గాని, డైలాగ్ కానీ, పాత్ర గురించిన విశేషాలు గాని, సినిమాలోని కథాంశం గురించిన విశేషాలు గాని, మన నోటి మీద నానుతూనే ఉన్నాయనంటే అది ఆశ్చర్యం కానే కాదండి. నిజంగా సెప్టెంబర్ 2024లో రిలీజ్ అయినటువంటి సినిమా గురించి ఈ రోజుకి కూడా మనం కాన్స్టెంట్‌గా మాట్లాడుకుంటూ ఉంటున్నాము. ఈ రోజుకి కూడా ఈవెన్ మీడియాలో, న్యూస్‌లో కూడా ఏదో ఒక అవార్డ్ రూపంలోనో, ఒక పాత్ర రూపంలోనో మన ముందుకు వస్తూనే ఉంది అనంటే, ఆ సినిమా సాధించిన విజయం ఎలాంటిది అనేది మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇన్ని అద్భుతాలు సృష్టించింది, ఇన్ని ఘనతలు సాధించింది కాబట్టే, ఈ సినిమాకి సంబంధించి అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. అండ్ ఇవాళ ఆ అభినందనలు కేవలం తెరపై కనిపిస్తున్న వాళ్ళు మాత్రమే కాదు, మెయిన్ టెక్నీషియన్స్ మాత్రమే కాదు, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించే కార్యక్రమమే ఇవాల్టి మన కార్యక్రమం అనమాట. సో, 35 సినిమాని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది మన ముందుకి తీసుకురావడానికి సహకరించిన వాళ్ళ వరకు కూడా అందరినీ ఈరోజు మనం గుర్తించుకుని అభినందించుకోబోతూ ఉన్నాము. సో, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. సో, మన ప్రొడ్యూసర్స్ సృజన్ గారు, సిద్ధార్థ్ గారు అండ్ అఫ్‌కోర్స్ ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి అంతే అద్భుతంగా పుష్ చేసి మన ముందుకి చాలా అందరికీ తెలిసేలా తీసుకొచ్చినటువంటి రాణా గారికి కూడా ఈ వేదిక సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. స్పిరిట్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అఫ్‌కోర్స్ రాణా దగ్గుబాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో, సృజన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సిద్ధార్థ్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్ నందకిషోర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కోర్స్ ఇక ఈ టీంలో ముఖ్యంగా జాయిన్ అవ్వాల్సింది డెఫినెట్గా మన విశ్వదేవ్ రాచకొండ. అద్భుతంగా ఈ సినిమాలో తన వయసుకి మించి, తన ఎక్స్పీరియన్స్కి మించి రాసినటువంటి పాత్రని మనందరం కనెక్ట్ అయ్యేలాగా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి విశ్వదేవ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్. అంటే 35లో చూసి మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మాకు. ఆయన వేరే, మీరు వేరే అన్నట్టుంది పరిస్థితి. సో ఎస్, ఐ థింక్ వివేక్ సాగర్ గారిని కూడా వేదిక పైకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ సినిమాకి ఆయన మ్యూజిక్ అందించినా సరే, ఆ సినిమా మన మనసు లోతుల్లోకి వెళ్ళిపోయేలా చేస్తుంది ఆయన సంగీతం. సో, 35లో కూడా ఎస్, పేరుకి 35 అని అన్నారు. 35 మార్కులు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో చూసి వచ్చిన వాళ్ళమే మనందరం కాబట్టి ఎంత రిలేట్ అయ్యామో మా అందరికీ తెలుసు. కానీ ఆడియన్స్ మాత్రం 35 మార్కులు కాదు, 100కి 100 మార్కులు వేసి మిమ్మల్ని సూపర్ సక్సెస్ఫుల్ చేశారు. సో, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీ అందరికీ. సరే, మీ రియాక్షన్, మీ మాటలు అండ్ చాలా ఫిలిం ఫెస్టివల్స్లో ఎన్ని మంచి అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలింకి, బెస్ట్ యాక్ట్రెసెస్కి అన్నిటికీ వచ్చాయి. అండ్ నిన్న జరిగిన అత్యంత వైభవంగా జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో కూడా మనకి బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డు రావడం, బెస్ట్ యాక్ట్రెస్ రావడం, బెస్ట్ ఫిల్మ్కి రావడం అనేది అద్భుతమైన ఘనత. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద హోల్ టీమ్. అండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, ఎస్, ఇది డెఫినెట్గా మిస్ చేయకూడదు. సో ఎస్, ఇలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా అభినందనలు, అప్రిసియేషన్స్ అందుకుంటున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి మనం ఆడియన్స్గా అయితే చాలా చాలా సంతోషంగా ఉన్నాము ఇలాంటి సినిమా చూసినందుకు. మరి ఇలాంటి సక్సెస్ చూసినందుకు మీ రియాక్షన్ ఏంటో కూడా ఇప్పుడు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. టు స్టార్ట్ విత్ సృజన్ గారు, మీ మాటలు, మీ రియాక్షన్. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ ఆర్ ఇక్కడ అందరూ కలిసి మనం మనం ఒక టీమ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. 35 స్టార్ట్ చేసిన రోజుకి ఇప్పటికీ ఐఎమ్ సీయింగ్ ఆల్ దీస్ పీపుల్స్. అంతా అసలు 2 years అయినా కూడా చాలా గ్రో అయ్యి చాలా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు అని చూస్తున్నాను. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్
వన్ థింగ్ ఐ కెన్ సే అబౌట్ ద ఫిల్మ్ ఇస్ దట్ నేను ఇన్ని సినిమాలు తీశాను. నేను అసలు ఎవరికీ తెలీదు. 35 తోటి మాత్రం అందరూ ఇప్పుడు 35 ప్రొడ్యూసర్ అంటున్నారు. సో, 'దిల్ రాజుకి' దిల్ ఎలా వచ్చిందో నాకు 35 వస్తదని నమ్మకంతో ఈ సినిమా దాన్ని ఆ స్టేజ్‌లో నిలబెట్టింది. అండ్ ఇది ఇక్కడితో ఆగదండి. నేను కథ విన్న రోజే చెప్పాను నందుకి, ఈ సినిమాలో మనము అవార్డ్స్ అయితే గ్యారంటీ కొట్టబోతున్నాం. సో, ద నెక్స్ట్ మనకి వచ్చే బిగ్గెస్ట్ అవార్డ్ నేషనల్ అవార్డ్ కూడా వస్తుంది. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ 'గద్దర్‌లో' మనకి 3 అవార్డ్స్ వచ్చాయి. ఒక చిన్న సినిమాకి ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత యెస్. అంటే ఎలా చెప్పాలి, ఒక వాల్యూస్‌తో, ఒక ఎడ్యుకేషన్ వాల్యూస్ తోటి పేరెంటింగ్‌తో తీసిన సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ రావడం వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సో ఇటువంటి అవార్డ్స్ ఇస్తూ ఉంటే ఇటువంటి సినిమాలు తీయాలి మళ్ళీ మళ్ళీ తీయాలని కోరిక కలిగింది. సో అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోలేదు. సో ఐ వుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఎంటైర్ 35 టీమ్. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ అండ్ మెమరబుల్ ఫిల్మ్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. సో దిల్ రాజు గారు లాగా ఎప్పటికీ మీరు సృజన్ 35 ఎన్ని ఏళ్ళు గడిచినా ఆయన 35 అనమాట. సో ఎస్, నౌ రిక్వెస్టింగ్ సిద్ధార్థ్ గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ అండి. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు అంటే ఫస్ట్ కథ గురించి చెప్పే ముందు విశ్వ కాల్ చేసి, ఐ మెట్ దిస్ బ్రిలియంట్ చాప్ టుడే. ఫస్ట్ నందు గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అండ్ అండ్ కథ ఎలా రాశాడో, ఒక నువ్వు కథ గురించి ఏం చెప్పలేదు, బికాజ్ హీ వాంటెడ్ మీ టు ఫీల్ ద సేమ్ ఫీలింగ్ దట్ హీ ఫెల్ట్. అండ్ సో నందుని కలిసాను. నందు ఒక 4 hours 5 hours నరేషన్ ఇచ్చాడు ఓపిక్గా. అండ్ ఆ నరేషన్లోనే హీ బ్లూ అస్ ఆఫ్. అండ్ యా, అండ్ surprising thing is an unmarried guy trying to build such a wholesome family values that oka kada raskuni raavadam was very surprising to me. And yeah, enta wholesome ga manu ee movie lo family untundo ante wholesome ga oka unit ni ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంచుకున్నాడు. ద ఎంటైర్ డైరెక్షన్ టీమ్, సజీవ్, Shiva, Prashant garu, and Gopi, I don't think is here today, but yeah, the entire direction department was very wholesome andi. Ante first day nunchi kuda it felt like a nice family that you want to champion. And we don't know how we ended up making this movie, but thanks Nandu, you made us all proud. నాకు ఈ రోజుకి చాలా గొప్ప సినిమా తీశారంటే నేనేం చేశానంటే, ప్లీజ్ కన్వే దిస్ థ్యాంక్స్ టు నందు అని అనిపిస్తుంది. బట్ యా, ఐ మీన్ థ్యాంక్స్ టు సృజన్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్ అలాంగ్ విత్ అస్. అండ్ సినిమా తీసాము, that I mean again DOP Niket as well, anta beautiful story ni anta beautiful imagery tho therapeutic kitchen, and to bring soul to that movie, thanks to Vivek again. And thanks is not enough, but yeah, I mean and the entire cast and crew and all the kids and I've never seen them act. నేను షూట్లో లేను ఎప్పుడు కూడా. సో నాకు చిన్న చిన్న స్నిప్పెట్స్ చూడడం తప్ప పెద్ద తెలీదు. బట్ ద డే ఐ సా దెమ్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ హౌ దే ఐ నో దే హ్యావ్ అ బిగ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ కంగ్రాట్స్ టు ద budding star Arun for winning the Best Child Actor award as well. Thanks to Nivetha garu, she's not here today. It's a blessing that she did this film for us. And yeah, I mean, thanks to the production teams. And cinema చేయడం ఒకటి, బట్ దాన్ని మార్కెట్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి
చేయడం అనేది ఇస్ అన్ హోల్ అనదర్ గేమ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ న్యూ టు. సో ఈ మూవీని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన స్పిరిట్ మీడియా అండ్ సురేష్ ప్రొడక్షన్స్కి పర్సనలీ వెరీ గ్రేట్ఫుల్ అండి. And thank you, Rajiv. It's a second collaboration, and I hope we do many more together. And Sunil Garu, thank you so much. I know how stressful a lot of those phone calls were, so thank you again. And to AHA Media and Z, thank you so much for buying this movie for us. And yeah, I think I've covered most. Thank you very much. యా సృజన్ గారు సారీ అండి. Yeah. సో ఐ వుడ్ లైక్ టు అగైన్ థ్యాంక్ కపుల్ ఆఫ్ పీపుల్ హియర్. నేను ఇక్కడ ఇందాక మిస్ చేశాను. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఆహా శ్రీనివాస్ బాలబొమ్మల గారు. సో ఇనీషియల్గా సినిమా ఫస్ట్ ప్రివ్యూలో చూడంగానే ఫస్ట్ కాల్ చేసి చెప్పి యూ వాజ్ సేయింగ్ దట్ ఓకే యూ మేడ్ ఎ బ్రిలియంట్ ఫిలిం. ఇటువంటి ఫిలిం ఐ థింక్ ఇట్స్ ఇప్పటికీ అంటాడు ఇట్స్ అ కల్ట్ ఫిలిం, ఇట్స్ అ క్లాసిక్ అని. సో శ్రీనివాస్ గారికి ఐ బిలీవ్ ఇస్ జడ్జ్మెంట్ అండి. శ్రీనివాస్ గారి జడ్జ్మెంట్ ఇస్ లైక్ క్రేజీ. నేను ఏ సినిమా అయినా ఆయన సినిమా చూపించి ఓకే ఆయన ఏం చెప్తున్నారు, మా డైరెక్టర్స్ని కొంచెం ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఆయన చెప్పేదే 95%, బికాస్ హిస్ జడ్జ్మెంట్ ఇస్ లైక్ ఇండస్ట్రీలో ఉన్న ఆయనకున్నంత జడ్జ్మెంట్ ఎవరికి లేదని నేను అనుకుంటున్నా. సో ఐ టేక్ హిస్ ఫీడ్బ్యాక్ లాట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ శ్రీనివాస్ గారు. సో అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈవెన్ ఆదిత్య మ్యూజిక్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సన్ నెక్స్ట్ అండ్ ఈవెన్ జీ తెలుగు ఫర్ టేకింగ్ ఆర్ ఫిల్మ్. మురళీ గారు కూడా సినిమా చూసి మాకు ప్రివ్యూ నుంచి చూసి బయటకు వెళ్ళంగానే మురళీ గారు ఇస్ ద ఫస్ట్ పర్సన్ హూ సేస్ దట్ ఇన్ని సినిమాలు తీసావు కానీ దిస్ ఇస్ ద జాక్పాట్ ఫిల్మ్ ఫర్ యూ అని మురళీ గారు చెప్పారు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ స్పిరిట్ మీడియా. సో మేము నేను ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ దేర్ హియర్ ఇన్ ద ఆఫీస్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ 9 o'clock. వాళ్ళు కూడా రారు, నేనే వస్తాను. నేను కూర్చొని మార్కెటింగ్ అప్పుడు నేను వాళ్ళ ఆఫీస్ నా ఆఫీస్ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళ రూమ్ లో కూర్చొని నేను ఐ యూస్ టు టేక్ కేర్, ఇది నా ఆఫీసా వాళ్ళ ఆఫీసా అన్నట్టు ఉంటుంది. సో అంత సపోర్ట్ చేశారు స్పిరిట్ మీడియా నాకు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రవీణ్ గారు, సునీల్ గారు, రాజీవ్ గారు అండ్ శివాని అయితే నేను పెట్టినంత టార్చర్ ఎవరు పెట్టుంటారు శివాని. సో నా ఫ్రస్ట్రేషన్ అన్ని భరించింది శివాని అక్కడ. సో బ్యాక్ ఎండ్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ శివ. థ్యాంక్ యూ. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వారందరి సపోర్ట్తో మీరిద్దరూ ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు తీయాలి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా వివేక్ సాగర్ గారి మాటలు వినేద్దాము, పాట కూడా విందాము వీలైతే. Yeah, I think first of all, I'd like to congratulate the producers, Srujan, Vish, and I'm sorry. Yeah, I think first of all, I think this event is very nice because nakem chepparante andaru whoever worked for the film, right from all the technicians, మామూలుగా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ 4-5 పేర్లే చెప్తారు, but there are so many more people who have worked for a film. They hardly get recognition, and I think this is a great place, and I would like to applaud each and everybody who's worked on this film. And everybody from light boys nunchi ADs, I know how difficult is it to be on a set. Of course lyrics, Bharadwaj is here, and so many more people, ma musicians chaala mandi ralekpayaru, but everything, editing team gani, there are so many crafts, right, in a film, and andaru ikkada raavadam I'm so happy. And I would like to applaud everybody. Dialogues rasindi gani, like there are so many people who've come, and ఇంకా వచ్చుంటే బాగుండేది. బట్ హూ ఎవర్ ఆర్ హియర్, ఐ వుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ దిస్ మై హంబుల్ అప్లాస్ టు ఎవ్రీబడి హూస్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ దానికి అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు థ్యాంక్ నందు ఫర్ ద విజన్ దట్ హీ గాట్ దిస్. ఇట్లాంటి ఐడియా తీసుకురావడం కానీ ఇట్లాంటి సినిమా తీయాలని ఐడియా రావడం, ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఐ వుడ్ సే ఐఎమ్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్లాంటి సినిమాలో get a chance to work with this kind of people, or this kind of story. I think it's very important. I think ఇట్లాంటి సినిమాలు రావడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనం అంటాం కానీ సినిమాలో రావాలి, బట్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అస్. మనం చూసే రీల్ నుంచి వాట్ ఎవర్ వీ వాచ్, వాట్ ఎవర్ లిసన్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సెస్ అస్. సో ఇట్లాంటి సినిమాలు ఓన్లీ వెన్ యూ వాచ్ దెమ్ దే అప్పటికప్పుడు మనం మారిపోం, కానీ లాట్ ఆఫ్ సబ్ కాన్షియస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టే విత్ అస్, and sometimes our values also change. And so I think that is something great that has come out from this film. And I would like to congratulate everybody. Bharadwaj is here, inka everybody kittu lyrics rasnanduku, a lot of people who've played instruments, chala live recordings chesam ee cinema ki, chala mandi perna I can't take everybody's name, but
whoever has been part of the music or the editing team or the art, Lata, Niket, everybody acted, everybody పిల్లలైతే నేను చెప్పాల్సింది everybody have seen and they've చింపేసారు పిల్లలు అందరూ. So I'm very happy for the whole team and thank you so much for everybody who's here and would like to thank everyone. That's all. Thank you. శ్రీనివాస్ గారు, ఐ థింక్ మీరు ఒక 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్ నాకు తల్లి అయితే సురేష్ ప్రొడక్షన్స్ నాకు తండ్రి. హ్యాపీ ఫాదర్స్ డే. 2000లో MBA సర్టిఫికేట్ తీసుకుని హైదరాబాద్ వీధిలో తిరుగుతున్నా. ఈనాడు పేపర్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వర్కర్స్ కావాలను అని చెప్పి ఆర్టికల్ పడింది. దానికి ఇంటర్వ్యూకి వచ్చాను. డిస్ట్రిబ్యూషన్కి పనికిరావు నువ్వు, నీ దగ్గర క్రియేటివిటీ కొంచెం కనిపిస్తుంది, అసిస్టెంట్ డైరెక్టర్కి పని చేస్తావా అని అడిగారు. ఎస్ అన్నాను. అలాగా సురేష్ బాబు గారి దీవెనలతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాను. 2005 or 2006 మధుమాసంకి సంబంధించి రామానాయుడు గారి చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నాను. ఆ తర్వాత షాడో అనుకుంటా, షాడో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి వెంకటేష్ బాబు గారి చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాను. ఇప్పుడు మన స్పిరిట్ మీడియా రాణా దగ్గుబాటి ప్రజెంట్స్ 35కి ఈ ప్రొడ్యూసర్స్ చేతుల మీదుగా, దర్శకుల చేతుల మీదుగా అందుకున్నాను. సో మిషన్ కంప్లీట్, అకంప్లిష్డ్. మేము జనరల్గా సినిమా చూసే ముందు టీంతో వస్తాం. దాంట్లో ఒక యూత్ ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరితో కలిపి ఈ సినిమాకి వచ్చాను. యూత్ కమెంట్స్ యాజ్ యూజువల్, సార్ క్రింజ్ సార్, వర్కౌట్ అవ్వకపోవచ్చు సార్ అన్నారు. సరే డన్. వాళ్ళు క్రింజ్ అన్నారంటే ఇది సూపర్ హిట్ నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళకి మసాలా కావాలి, 2 ఫైట్లు 2 పాటలు, ఒక లాస్ట్లో ఒక కమెడియన్ వచ్చేసి రప్ప పాడిచ్చేయాలి, అప్పుడే వర్కౌట్ అవుద్ది వాళ్ళకి. సరే డన్. వీళ్ళకి నచ్చలేదు అంటే ఈ సినిమా వర్కౌట్ అవుద్ది. అలాంటి ఎగ్జాంపుల్స్ చూశాను నేను. దాని తర్వాత మొహమాటం లేకుండా వీళ్ళు పిలవకపోయినా నేనే బలవంతంగా, సార్ నేను ఫ్యామిలీతో వస్తాను నెక్స్ట్ షోకి, నాకు ఎడిషనల్ ఇన్పుట్స్ కావాలి అని చెప్పి, భలేవాళ్ళు సార్ రండి అన్నారు. ఫ్యామిలీతో వెళ్ళాను. మా పిల్లలిద్దరూ లాస్ట్లో హీరోయిన్ తలుపు తీసి ఒక కాగితం చూపిస్తే, పప్పా 10th క్లాస్ పాస్ అయింది పప్పా అన్నారు. డన్. పడిపోయినాయి, పిల్లల మార్కులు కూడా పడిపోయినాయి. ఇంక పర్లేదు, నేను సేఫ్ అని చెప్పాను అని అనుకున్నాను. మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత XYZ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే థియేటర్లో ఒక 200-300 మందితో సినిమా చూడడం వేరు, కేవలం ఆ లాస్ట్ రోలో రిక్లైనర్ ఆన్ చేసుకొని ప్రశాంతంగా కూర్చుని సినిమా చూసి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, వర్కౌట్ అవుతుందా లేదా, డెఫినెట్గా ఇది మనకి పేరు తెస్తుందా లేదా అనేది మాత్రం కత్తి మీద సామండి. మేము ఏదో సినిమా చూసేస్తాం, బాగుంది బాగాలేదని చెప్పేస్తాం అని అనుకుంటారు. కానీ మాకు ప్రతి సినిమా ఒక 35, ప్రతి సినిమాకి మాకు మేము పాస్ అవ్వడమే కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. సో ఆ ఎగ్జామ్ నేను పాస్ అవ్వడమే కాదు, మొన్న గద్దర్ అవార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు చేయకుండానే ఐ కాల్డ్ రాజీవ్, ఐ పర్సనలీ కాల్డ్ ద ప్రొడ్యూసర్, ఐ పర్సనలీ కాల్డ్ ద హీరో అండ్ సెడ్, సార్ పాస్ అవ్వడం కాదు సార్, ఫస్ట్ క్లాస్ వచ్చింది, డిస్టింక్షన్ వచ్చింది అని చెప్పి నేను హీరోకి చెప్తుంటే, హీరో మాట్లాడేటప్పుడు అర్థమైపోతుంది, తన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పి అర్థమైపోతుంది. వీ డిడ్ ఇట్, వీ ఆల్ డిడ్ ఇట్. ఇది మా సినిమా, ఇది మన సినిమా, ఇది మనందరి సినిమా అని అనుకున్నాను. అది నిజమైంది. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫ్యూచర్లో కూడా పనిచేద్దాం సార్, మీరు కూడా సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో సినిమాలు మీరు మా ముందుకు తీసుకురావాలి, ఇలాంటి ఎన్నో మొమెంటోస్ మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా, సురేష్ సార్.
Last almost 25 years నుంచి I have been working for this Suresh Productions for so many divisions. Thanks to Raju. ఈ అక్విజిషన్కి సిండికేషన్కి నన్ను హెడ్గా ఉండి ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ ప్రవీణ్ ఫర్ సపోర్టింగ్. సో విశ్వ, సృజన్, నందు గారితో చాలా ట్రావెల్ చేసామండి. చాలా ఒడిదుడుకులు మేము ఫేస్ చేసాము. ఇది ఎలా అమ్మాలి, ఎవరికి వెళ్ళాలి, ఏంటి అని. సో ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకున్నాము, ఇలా వెళ్తే ఇలా, ఇలా వెళ్తే ఇలా అని. సో సృజన్ చాలా డేరింగ్, ఇలా కాకపోతే ఇలా చేద్దాం. సో సూపర్ అండి యాజ్ ఎ ప్రొడ్యూసర్. థ్యాంక్స్. సో విశ్వ ఎప్పుడు థాట్ ప్రాసెస్లో ఇలా అయితే బాగానే ఉంది. ఆ థాట్ ప్రాసెస్ మేము అర్ధరాత్రి 11-12 కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం. సో కాన్ఫరెన్స్ కాల్స్లోని ఇవి. సో రానా కూడా ఇలా కాకపోతే ఇలా అవుతుంది, ఎందుకు, ఏమవుతుంది, ఇలా చేద్దాం. ఆ డేరింగ్ ఇది మమ్మల్ని ఎలా ముందుకెళ్ళాలి అనేది పర్ఫెక్ట్గా గైడ్ చేశారు వీళ్ళంతాని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నందు గారికి స్పెషల్గా ఏంటంటే చూసిన ప్రతి ఛానల్ వాళ్ళు ఈ సినిమా చాలా బాగుంది, ఇది మాకే కావాలి, అలా వచ్చారు ఈ మూవీ. అందుకని అందరికీ కంగ్రాచులేషన్స్ టీం అంతటికి. ఆ యాంగిల్లో అసలు నేను చాలా సినిమాలకి మేము ఛానల్స్కి అప్రోచ్ అవుతాము, బట్ ఇంత మంచి పాజిటివ్ అప్రోచ్ అంటే ఈ మూవీకి వచ్చినంత దేనికి రాలేదేమో, అంతలా చెప్పాలి. సో బాలబొమ్మల గారు ఆ రేస్లో అసలు సూపర్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. అండ్ ఎస్, మరి మనం ఇంతలా కనెక్ట్ అయ్యేలాగా అటు పిల్లల ఎమోషన్స్, పిల్లలకి తల్లిదండ్రులతో ఉన్న బాండింగ్, భార్యాభర్తల మధ్య ఉన్న బాండింగ్, ఇలా ఎన్నో ఎమోషన్స్ని ఒక చోటికి, ఒక కథలోకి తీసుకువచ్చి మనం ఇంతలాగా ఈ సినిమాని ఎంజాయ్ చేసే విధంగా తీసినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ నందకిషోర్ గారు టు ప్లీజ్ స్పీక్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో యా, అందరూ కనిపిస్తున్నారు ఈరోజు. ఇట్ ఆల్ స్టార్టెడ్ మనం రాసుకోవడం నుంచి స్టార్ట్ చేస్తే యా ఎవ్రీబడి దే, శివ, ప్రశాంత్ అన్న అక్కడ మొదలైంది. సో థ్యాంక్ యూ బోత్. ఆ తర్వాత యా దీస్ 2 guys హూ ఫండెడ్ దిస్ ఫిల్మ్, వాళ్ళు డబ్బు పెట్టకపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి, అది మా చాలా ఆనందకరమైన విషయం. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ దీస్ గైస్. ద స్టార్స్ ఆఫ్ ద ఫిలిం వెన్ ఇట్ కమ్స్ టు 35 కాస్ట్ పరంగా అయితే ఈ సినిమాకి అతిపెద్ద స్టార్స్ అక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళందరూ. సో మా అనన్య, అరుణ్ గాడు, అభయ్ అండ్ తిరుపతిలో ఉన్న చాలామంది పిల్లలు, ఎక్కడ మొత్తం ఒక 60-70 మంది స్టార్స్ ఉన్నారు మాకు. సో దోస్ ఆర్ ద రియల్ హీరోస్. రానాతో ఏం లేదండి, మనం బాగా డల్గా ఉంటే, కొంచెం మనకు టైం బాగాలేదనిపిస్తే అలా ఆయన టైం ఇస్తాడు మనకి. ఆయన రూమ్కి వెళ్తే అంత జీవితం అంతా బాగానే ఉంది, బయటకు వచ్చి మళ్ళీ పని చేయొచ్చు అనిపిస్తుంది. సో హీ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్ సోల్, చాలా ఎనర్జీ అనమాట. సో మనం ఎప్పుడైనా డల్గా ఉంటే మీరు ఎవరైనా కూడా రానా గారిని కలిస్తే మంచిది. So he is that kind of a person and he has been there for the film. I know for a fact he is the first person who heard the story. So he believed in it from the day one and he has been there with me from all ups and downs. Chala nadiche 35 lo, so prati up and down lone Rana was there. So thank you. అండ్ సురేష్ సార్ కోసం చెప్పాలి. సురేష్ సార్తో నేను 35 ముందు మాట్లాడిన చాలా తక్కువ, 35 తర్వాత మాట్లాడిన చాలా ఎక్కువ. ఎందుకంటే సురేష్ సార్ ఎప్పుడు కనిపించినా మేమేం చేయలేదయ్యా కానీ మాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, ఎందుకో నాకు తెలియదు అంటుంటారు. లేదు సార్, యూ హ్యావ్ బీన్ దేర్, మీరు చేయకపోతే అంతమందికి రీచ్ అయ్యేది కాదు. సో మీ సపోర్ట్ చాలా అవసరం అని నేను చెప్తా ఉంటాను. సో బికాస్ ఏమైందంటే 35 టైంలో 35 రిలీజ్ అయిన ఒక 1 month తర్వాత సత్యం సుందరం సినిమా వచ్చిందనమాట. మనం ఏషియన్ సురేష్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆ ఒక 45 days తర్వాత ఇంకా సురేష్ సార్కి మెసేజ్లు వచ్చాయన్నమాట, వాట్ ఏ ఫిలిం యూ మేడ్ అని చెప్తూ ఉంటే ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేసి, సురేష్ సార్
మేమేం చేయలేదయ్యా, నాకు మెసేజ్లు వస్తున్నాయి. మొన్న గున్నం గంగరాజు గారు కూడా ఫోన్ చేసి చాలా బాగుందని చెప్తున్నారు, నాకు నీకు చెప్పమని చెప్పారు. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ లిటిల్ సోల్జర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. సో థ్యాంక్ యూ సురేష్ సార్, అండ్ థ్యాంక్ యూ సురేష్ ప్రొడక్షన్స్ టీమ్, బికాస్ దెర్ హ్యాస్ బిన్ అదొక పెద్ద టీం పనిచేస్తుందండి. డిస్ట్రిబ్యూషన్ జగదీష్ గారు అండ్ the entire team who works there has been there for the film, and thanks a lot. సూపర్బ్ అండి, ట్రూ, వెరీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక చిన్న కథ కాదు అంటూనే చిన్నుతో కలిసి బోల్డ్ అంత ఎమోషన్స్ పండించిన మా ప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. విశ్వదేవ్ రాచకొండ టు ప్లీజ్ స్పీక్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరూ ఆశలేని బంధాలన్నీ బాల్యంలోనే పుడతాయి. దిస్ గై అండ్ మీ వి మెట్ ఇన్ క్లాస్ 2. అప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. కానీ బాల్యంలోనే కాదు, ఏ బంధాలు అనేవి పెద్దగా కూడా పుడతాయి అనే దానికి రూమ్లో ఉన్న వాళ్ళందరూ నిదర్శనం. సో ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు అంటే ఎంత స్పెషల్ అంటే, ఆల్ ఆఫ్ ద పీపుల్ హియర్ ఒక హార్ట్ స్లీవ్ మీద పెట్టుకొనే ముందుకెళ్ళే ఇదనమాట. నోబడీ ఈజ్ ప్లేయింగ్ బై ద బుక్స్. నేను కూడా ఏదో ఫార్మల్గా బై ద బుక్స్ ఆడను, అందుకే చాలా రకరకాల ప్రాబ్లమ్స్లో పడతా ఉంటాను. ప్రవీణ్ లాంటి వాళ్ళు అందరూ భరిస్తూ ఉంటారు అండ్ డిఫెండ్ చేస్తుంటారు, నా గురించి ఫైట్ చేస్తుంటారు. అండ్ దట్ కీప్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆ టైంలో ఆ సెకండ్కి ఏదో అయిపోయి, లేకపోతే మనం లేట్ అయిపోతుందా అనే ఒక తాపత్రయం సినిమాని. అంటే ఇప్పుడు మనం 100 కోట్ల సినిమాలు 1000 కోట్ల సినిమాలు తీసింది ఏం లేదు ఇక్కడ. ఒక మంచి అద్భుతమైన గుండెని హత్తుకునే ఒక వార్మ్ ఆర్టిస్టిక్ ఫిలిం అని తీసాం. సో లక్కీలీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ ఐ ఫీల్ లైక్ అ ఫిలిం లైక్ దిస్ chose us than we choosing the film. Otherwise this wouldn't have happened. అప్పుడప్పుడు సర్ప్రైజ్లా అనిపిస్తుంటుంది, హౌ డిడ్ దిస్ డ్రీమ్ టీమ్ కమ్ టుగెదర్ అండ్ సమ్హౌ వీ మేనేజ్ టు మేక్ దిస్ ఫిలిం అని. బికాస్ నేను కథ విన్నప్పుడు వీ డోంట్ ఈవెన్ నో హౌ వీ గోనా మేక్ దిస్ ఫిలిం. ఎవరు అంటే ఆ బడ్జెట్స్ కానీ అది కానీ మా వల్ల కాదని తెలుసు, బట్ ఎలాగో ఒకలా చేయాలి, ఎలా చేయాలో తెలీదు. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఇట్స్ అ మ్యాజిక్. అండ్ అగైన్ ఆల్ థ్యాంక్స్ టు all the people who've taken this film to people అండి. అసలు అంటే ఇంత పేరు వచ్చిందంటే ఆహా ప్లాట్ఫామ్లో వాళ్ళు చూడబట్టి ఇంకా తెలుస్తున్నది. అంటే రోజుకి ఒకసారి అమ్మా ఇంకా చూస్తున్నారా మన సినిమా అవైలబుల్ ఉందిరా, సో చూస్తున్నారా అంటే ఆ 1 వీక్కి వచ్చేసింది కదా సినిమా, 2-3 డేస్కి వచ్చేసి ఎన్ని మంది చూస్తారు 2-3 డేస్లో. సో ద ఫిల్మ్ గాట్ ఇట్స్ డ్యూ అండ్ ఇట్స్ స్టిల్ గెటింగ్ ఇట్స్ డ్యూ. అంటే వీ ఫీల్ జస్టిఫైడ్ అండ్ కొంచెం ఏమంటారు, మాకు అంటే అరే అందరూ తాపత్రయం, ఆర్టిస్ట్ తాపత్రయం అదే ఉంటుంది, మనం చేసిన కళను అందరూ చూడాలి, ప్రపంచం అంతా చూడాలని. ఇట్స్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అండ్ యువర్ ఫెయిత్, యువర్ జడ్జ్మెంట్, యువర్ బిలీఫ్ సిస్టమ్. వీఆర్ గ్లాడ్ దట్ ఆల్ ఆఫ్ us came together for this. A very, very well deserved success it is. Amazing. Thank you so much. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఏదైతే ఈరోజు అనుకున్నామో, అంటే మీదిగా మొదలైనటువంటి కథ మాదిగా కూడా మారిపోయింది కాబట్టి, అలా చేయడానికి కాంట్రిబ్యూట్ చేసిన పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ రాని వాళ్ళని కూడా ఒకసారి అభినందిస్తూ మనం మొమెంటో ప్రజెంట్ చేసే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. సో ఐ థింక్ చిన్న కథ కాదు అని అంటూనే చిన్నపిల్లలే దీన్ని పెద్ద కథ చేశారు కాబట్టి వాళ్ళ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. సో ద హీరోస్, ద స్టార్స్ ఆఫ్ ద ఫిల్మ్ని ఫస్ట్ స్టేజ్ పైకి పిలుద్దాము మొమెంటో అందుకోవడం కోసం. సో వేర్ ఈజ్ మిస్టర్ అరుణ్? సో నిన్ననే మన స్టేట్ గద్దర్ అవార్డ్ కూడా అందుకున్నాడు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. సో అండ్ ఈరోజు సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి అరుణ్కి. 1 పక్కన 0 ఎందుకు వస్తుంది, 1 పక్కన 0 పక్కన 1 ఉంటే ఏంటి, ఇలాంటివన్నీ ఈ అరుణ్ ద్వారానే మా అందరికీ తెలిసాయి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అరుణ్. ఎస్, కమ్ ఆన్, క్లాప్స్ ఎవ్రీబడి. అరుణ్ ఉన్నాడంటే వరుణ్ కూడా రావాలి కదా. వరుణ్ నాకు వీళ్ళ ఒరిజినల్ పేర్లు తెలియదబ్బా, నాకు పాత్రల పేర్లు గుర్తుండి. అభయ్, వరుణ్ ఈజ్ అభయ్. యా, ప్లీజ్ కమ్ అభయ్. కంగ్రాచులేషన్స్ అభయ్. అండ్ మా కిరణ్మయి, ప్లీజ్ వెల్కమ్.
హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.